రీసెంట్గా యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో అతను కొన్ని ప్రపంచ దేశాలకి డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఏ ఏ దేశాలకి అతను వార్నింగ్ ఇచ్చారు, ఏమని వార్నింగ్ ఇచ్చారు, ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అనే 3 అంశాలని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో నవంబర్ 30 నాడు ట్రంప్ అయితే డైరెక్ట్గా బ్రిక్స్ నేషన్స్, బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, ఇవే కాకుండా రీసెంట్గా కొన్ని అరబ్ దేశాలు కూడా వీటిలో జాయిన్ అయ్యాయి. సో ఈ బ్రిక్స్ నేషన్స్కి డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే, ఈ డీడాలరైజేషన్, డాలర్ అనేది యూనివర్సల్ కరెన్సీగా డామినేషన్లో ఉంది ఇప్పుడు. సో దాన్ని కౌంటర్ చేస్తూ కొత్త కరెన్సీని క్రియేట్ చేసిన, లేదు కొత్త కరెన్సీని క్రియేట్ చేస్తున్న కంట్రీస్కి సపోర్ట్ చేసిన వాళ్ళ మీద 100% టారిఫ్ అనేది విధించడం జరుగుతుంది అని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో సడన్గా ఈ వార్నింగ్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, మనం దీని రీజన్ తెలుసుకోవాలంటే 2022కి వెళ్ళాలి. ఎందుకంటే అప్పుడే మనకి రష్యా ఉక్రెయిన్ వార్ ఎస్కలేట్ అయిందనమాట. సో ఆ వార్ జరిగేటప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఏం చేసిందంటే రష్యా మీద శాంక్షన్స్ విధించింది. సో వాళ్ళ ఇంటర్నేషనల్ డాలర్స్ అన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ట్రేడ్ చేయలేకుండా ఇబ్బంది పెట్టడానికి. ఈ విషయం వల్ల చాలా ప్రపంచ దేశాలు రియలైజ్ అయిన విషయం ఏంటంటే, ప్రజెంట్ రష్యాకి జరిగింది, రేపు పొద్దున మనకి జరగదని గ్యారంటీ ఏంటి? సో ఇలానే ఉంటే మనం రేపొద్దున యునైటెడ్ స్టేట్స్ మనల్ని డామినేట్ చేస్తుంది, మనం రేపొద్దున ట్రేడ్ చేయాలంటే కష్టం అవుతుందని చెప్పేసి వాళ్ళకి రియలైజేషన్ స్టార్ట్ అయ్యి ఆల్టర్నేటివ్ వేలో యూఎస్ డాలర్ శాంక్షన్ చేయడం వల్ల రష్యాతో రిమైనింగ్ కంట్రీస్ వాళ్ళ ఓన్ కరెన్సీస్ ఎక్స్చేంజ్ చేసుకొని ట్రేడ్ జరపడం స్టార్ట్ చేశాయి అన్నమాట. సో ఇలా స్టార్ట్ చేసినప్పుడు మనందరికీ తెలిసిందే, రీసెంట్గా న్యూస్లో చూస్తున్నాం, మన యుఎస్ డాలర్కి ఆపోజిట్గా చాలా కరెన్సీస్ అయితే స్ట్రాంగ్గా తయారవుతున్నాయి. లైక్ చైనాస్ కరెన్సీ కానివ్వండి, ఇండియా కూడా యూపీఐని గ్లోబలైజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇండియా కరెన్సీ రూపీలో ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు వేరే కంట్రీస్తో, చాలా కంట్రీస్తో. సో ఇలా కొన్ని కంట్రీస్ వాళ్ళ కరెన్సీని ఇంటర్నేషనలైజ్ చేయడం వల్ల మెల్లగా డాలర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇమ్మీడియట్గా అవ్వకపోయినా ఇట్ ఈజ్ ఇన్ ద జువినైల్ స్టేజ్, అంటే మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. రీసెంట్లీ 2023లో జరిగిన బ్రిక్స్ సమ్మిట్లో ఇదే టాపిక్ గురించి డిస్కషన్ జరిగింది. ఈ బ్రిక్స్ నేషన్స్ అన్నీ కలిసి డీడాలరైజేషన్ ఎలా చేయాలి, తర్వాత వాళ్ళ ఓన్ కరెన్సీని గ్లోబలైజ్ ఎలా చేయాలి అని చెప్పి డిస్కషన్ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న డొనాల్డ్ ట్రంప్ తన యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో గెలవగానే ఇప్పుడు ఈ డైరెక్ట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. తను 100% టారిఫ్ విధిస్తాను, సో ఇట్ విల్ బి ఏ పనిష్మెంట్ ఫర్ బ్రిక్స్ కంట్రీస్ అని చెప్పి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ 100% టారిఫ్ ఎవరి మీద, ఎందుకు అని చూస్తే, జనరల్లీ ట్రేడ్ చేసుకున్నప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో మనకి టారిఫ్స్ అనేవి ఉంటాయి. లైక్ 5%, 10%, 20% డిపెండింగ్ ఆన్ ద గవర్నమెంట్స్. అలానే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్లో ఎవరైతే బిజినెసెస్ ఉంటారో వాళ్ళు ఈ బ్రిక్స్ నేషన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళకి 100% టారిఫ్ పడుతుంది. దాని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచో చైనా నుంచో యునైటెడ్ స్టేట్స్లో ఉన్న బిజినెస్ పీపుల్ కార్స్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. కార్ వాల్యూ $10,000 ఉంటుంది. సో 100% ఇంపోర్ట్ టారిఫ్ విధిస్తే 10,000 కాస్త $20,000 పెట్టి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అల్టిమేట్లీ ఏమవుతుంది, కాస్ట్ ఆఫ్ పర్చేజ్ అనేది పెరగడం వల్ల బిజినెస్ చేయరు, బ్రిక్స్ నేషన్స్కి బిజినెస్ జరగదు యూఎస్ఏ నుంచి. సో అట్ ద సేమ్ టైం ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి యూఎస్ఏలో, ఎక్స్పోర్ట్ చేయలేరు బ్రిక్స్ నేషన్స్ యూఎస్ఏతో. సో బిజినెస్ మొత్తం ఆగిపోతుంది యూఎస్ఏతో మన బ్రిక్స్ నేషన్స్కి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ బై టు అమెరికా అన్నట్లు, అమెరికాకు మీరు రావద్దండి, మీరు టైఅప్స్ని కట్ చేసుకున్నట్లే అని దాని మీనింగ్ అనమాట. సో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల మనకు క్లియర్గా అర్థమవుతుంది, యునైటెడ్ స్టేట్స్ డోంట్ వాంట్ టు మేక్ అదర్ కరెన్సీ టు డామినేట్ దెమ్. వాళ్ళని ఎవరు డామినేట్ చేయకూడదు, వాళ్ళ కరెన్సీయే గ్లోబల్గా పవర్లో ఉండాలని చెప్పి. సో ఇప్పుడు ఇలా వాళ్ళు చేస్తే నష్టం బ్రిక్స్ కంట్రీస్కేనా అంటే నో. అట్ ద సేమ్ టైం యునైటెడ్ స్టేట్స్లో కూడా దాని రిపర్కషన్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ఆల్టర్నేటివ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలన్నా క్వాలిటీ ఆఫ్ ఇదే మెటీరియల్ వాళ్ళకి దొరకదు. ఇన్ ద సేమ్ టైం గ్లోబల్ వైడ్గా సప్లై చైన్లో ఏదైతే ట్రేడ్ సప్లై చైన్ ఉందో అది మొత్తం డిస్రప్ట్ అయిపోతుంది. ఈ బ్రిక్స్ కంట్రీస్ కూడా వేరే ఆల్టర్నేటివ్ కంట్రీస్తో టైఅప్ అయ్యి ఇట్ లీడ్స్ టు ఏ ట్రేడ్ వార్కి ఏదైతే మనకి దారి తీసే అవకాశం ఉంది. 100% టారిఫ్ విధించగలరా అంటే ప్రాక్టికల్లీ అయితే ఇంపాసిబుల్. ఎందుకంటే 100% టారిఫ్ విధిస్తే
అట్ ద యుఎస్ కూడా దాని కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్స్ జస్ట్ లైక్ ఏ వార్నింగ్, 100% విధిస్తాము అని చెప్పి. సో బ్రిక్స్ కంట్రీస్ కూడా రిటర్న్లో కౌంటర్ యాక్ట్గా వాళ్ళు ట్రేడ్ మీద ఇంపోర్ట్, యుఎస్ నుంచి జరిగే ట్రేడ్ మీద 100% ఇంపోర్ట్ టారిఫ్ వాళ్ళు విధించగలుగుతారు. సో దీనివల్ల ఒక ట్రేడ్ వార్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో కన్క్లూజన్ ఏంటంటే, యూఎస్ఏకి ఇండియాకి ఎంత మంచి రిలేషన్స్ ఉన్నా, డొనాల్డ్ ట్రంప్ మోడీని ఎంత పొగిడినా, దే డోంట్ వాంట్ ఇండియా టు గ్రో, దే డోంట్ వాంట్ అదర్ కంట్రీస్ టు డామినేట్ దెమ్, దే వాంట్ టు బీ ద సూపర్ పవర్. థ్యాంక్ యూ ఆల్.